భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి ప్రస్తుతం జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ కప్ 2025 కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ త్వరలోనే షమి మళ్లీ మైదానంలోకి అడుగు పెడతాడని ఆశిస్తున్నారు. రాబోయే దేశీయ క్రికెట్ సీజన్ కోసం బెంగాల్ జట్టు తాత్కాలిక ఆటగాళ్ల జాబితాలో షమికి చోటు లభించింది. షమిని ఎంపిక చేస్తే ఈసారి జోనల్ పద్ధతిలో జరగనున్న దులీప్ ట్రోఫీ 2025లో ఈస్ట్ జోన్ జట్టులో షమి స్థానం పొందుతాడు. ఈ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తే షమి మళ్లీ భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లభించవచ్చు. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టు బూమ్రాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు షమిని ఎంపిక చేయకపోవడానికి కారణం అతని ఫిట్నెస్. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ప్రకటన సమయంలో వివరించారు. ఇక దేశీయ క్రికెట్ సీజన్ కోసం మహమ్మద్ షమితో పాటు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, షాబాజ్ అహ్మద్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఎంపికైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక దులీప్ ట్రోఫీ ఆగస్టు 28న ప్రారంభం కానుంది. ఈస్ట్ జోన్ బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన బీసీసీఐ స్పెషల్ సెంటర్ గ్రౌండ్ లో నార్త్ జోన్ తో సీజన్ మొదటి క్వార్టర్ ఫినాల్ మ్యాచ్ ఆడనుంది. ఈస్ట్ జోన్ గెలిచినా లేదా మ్యాచ్ డ్రాగా ముగిసి మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించినా అదే మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరగనుంది.